రాజకీయ లబ్ధి పొందడం కోసం అధికార కూటమి ఉద్దేశపూర్వకంగా మైనార్టీలు అణగారిన వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తోందని వైసీపీ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వైసీపీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ ఆసిఫ్ ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వివక్షపూరితమైన ధోరణిని అనుసరిస్తోందని, రిజిస్ట్రేషన్ సమయంలో పారదర్శకతను అందించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి, జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు రాష్ట్ర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఓటరు ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ సాధికారత పట్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వం కట్టుబడి ఉందని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనార్టీలకు చేసిన సంక్షేమ అభివృద్ధిని గుర్తు చేశారు. ముఖ్యంగా 4% రిజర్వేషన్ను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వివక్షపూరితమైన కేంద్ర అజెండాను అనుసరిస్తోందని, రిజిస్ట్రేషన్ సమయంలో పారదర్శకతను అందించడంలో విఫలమవుతోందని వారు ఆరోపించారు. మద్దతుదారులు అప్రమత్తంగా ఉండాలని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి, జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క మైనారిటీ అంటే గుర్తొచ్చే ఒకే ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు. మొత్తం ఒక నాయకుడు ఎవరంటే ఆయనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి, అప్పట్లో మైనారిటీస్ గురించి ఆలోచించి బాధపడిన నాయకుడు ఎవరంటే దగ్గర ఆంధ్రప్రదేశ్ చాలా మంది నాయకులు చూసింది, వందల మందిని చూసింది. కానీ మైనారిటీలు చాలా దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానీ, మైనారిటీలకి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, హజ్కి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? హజ్ కంటే హజ్ కూడా మనకు అమౌంట్ కూడా ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. అలాగే దుల్హన్ పథకం తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. ఇప్పుడు ఏదో మన వీళ్ళంతా దాన్ని ఫాలో చేస్తున్నారు. నేను చెప్తున్నాను ఒకే ఒక విధంగా. మరి ఇప్పుడు ఆలోచిస్తే మన శ్రీఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క దీన్ని ఆయన ఫాలో మొత్తం అన్నీ ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో మొత్తం ఇచ్చారు ఆయన. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మైనార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, అసలు ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి స్టేట్ వైడ్గా తిరిగి ఖాదర్ బాషా గారు దీని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో మైనార్టీలు ఓట్లే ముఖ్యంగా టార్గెట్ చేసి, ఎక్కడైతే ఎక్కువ మైనార్టీస్ ఉన్నారో అక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీస్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి మంచి ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా 4% రిజర్వేషన్ ద్వారా మైనార్టీ పిల్లలు ఇవాళ మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది కేవలం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సెలవే. ఆ 4% రిజర్వేషన్ ద్వారే మైనార్టీ పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జగన్ గారి ఆదేశాల మేరకు, మా అధ్యక్షుల వారు ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ అవగాహన సదస్సు పెట్టుకున్నాం ఇక్కడ జిల్లా ఆఫీస్లో. ఈ ఎన్టీఆర్ ఈ జిల్లాలోని ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అన్ని చోట్ల అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ మైనార్టీ ఓట్లు అనగానే అక్కడ వచ్చి చాలా ఇబ్బందికరంగా తయారైంది. దీని మూలాన ఎవరికన్నా లాస్ అవుతుందంటే మా మైనార్టీలకి బాగా లాస్ అవుతుంది. ఈ రోజున ఈ ఓటు హక్కు అనేది ఎలా తెచ్చారంటే, నెక్స్ట్ నువ్వు నేషనాలిటీ చూపించుకోవాలన్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే మీరు రాబోయే కాలంలో కూడా మీరు నేషనాలిటీ చూపించుకునే ఇది ఉందని చెప్పేసి, ప్రూఫ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. మొన్న పాస్పోర్ట్ కూడా మన ప్రయాణానికే సరిపోతుంది, దాని నేషనాలిటీ లేదన్నారు. ప్రతి కంట్రీలో కూడా తన పాస్పోర్టే తన నేషనాలిటీ. మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఫస్ట్ నుంచి కూడా పాస్పోర్ట్ నేషనాలిటీగా ఇచ్చారు. ఈ రోజున ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా పాస్పోర్ట్ని తూచా పక్కన పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ముస్లిమ్స్కి, దేశంలోనే ముస్లిమ్స్కి ఎవరైనా చేశారంటే
అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. 4% రిజర్వేషన్ ద్వారా ఎంతోమంది ముస్లిం విద్యార్థులు డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఎంతో ఉన్న స్థితికి వెళ్ళారు. మనం చూసాం 2019లో మనం అధికారంలో వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రంలో దాదాపు అప్పుడు 13 మెడికల్ కాలేజీలే ఉన్నాయి, ఇంకో 17 మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కా ప్రణాళికతో అన్ని మెడికల్ కాలేజీ పూర్తి చేస్తే ఈ నిద్రపోతున్న కూటమి ప్రభుత్వం ఏమీ లేదు, అదంతా మాయ అన్నారు. మాయ అన్న చోటకే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ కట్టిన బిల్డింగ్స్ తీసుకెళ్ళి మీడియా మిత్రులందరికీ చూపించారు. దాదాపు 6,000 సీట్లు ఉంటే 4% రిజర్వేషన్ అంటే దాదాపు 240 మంది డాక్టర్లు ముస్లిమ్స్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది.